నేను భారతీయులను ప్రేమిస్తాను. ముస్లిం సోదరులను ప్రేమించరా? భారతీయులు ప్రేమిస్తారా? భారతీయులైనటువంటి ముస్లింలైనా ప్రేమిస్తా, క్రిస్టియన్ ప్రేమిస్తా. ఇంకా సింప్లిఫై చేస్తాను, ముస్లిం సోదరుల టోపీని తీసుకొచ్చి నిజంగా బండి సంజయ్ గారి తల మీద పెడితే పెట్టుకుంటారా? పెట్టుకోరు. అంటే పెట్టుకుంటే ఏమవుతుంది? గౌరవించినట్ట. నాకు పెట్టడం కూడా ఎవరు ప్రయత్నం చేయరు, నా మెంటాలిటీ తెలుసు కాబట్టి. పెట్టుకుంటే ఏమొస్తుంది, పెట్టుకోకుంటే ఏమొస్తుంది? పెట్టుకొని నటించాలని చెప్పండి. అట్లా నటించమంటే పెట్టుకుంటాను నేను. నటించమంటే పెట్టుకుంటా. నటిస్తే పెట్టేటువంటి ఏమంటారు, టోపీ అంటారా వాళ్ళు, వాళ్ళ మతాలు ఏమంటారు, మళ్ళీ దాన్ని అగౌరవపరిచినట్టు కాదు, దానికి గౌరవం వస్తుందా? పెట్టేటోళ్ళకి బుద్ధి ఉండాలి, పెట్టించుకోవడానికి బుద్ధి ఉండాలి. ఫస్ట్ పెట్టేటోళ్ళకి బుద్ధి ఉండాలి, పెట్టిపించుకోవడానికి బుద్ధి ఉండాలి. చాలా మంది నాయకులు మరి ఉన్నారు, ఇఫ్తార్కి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు రంజాన్ వచ్చింది, చాలా అవుతుంది ఇప్పుడు, మొత్తం నాయకులు అంతా పోతూనే ఉంటారు. ఆ పిలిచడానికి బుద్ధి ఉండాలి, పోయడానికి బుద్ధి ఉండాలి అంటుండే నేను. ఇప్పుడు పిలిచడం ఎందుకు పిలవాలి? ఏమొచ్చింది పిలిస్తే? వచ్చాడు జన్మోత్సవం వస్తుంది, నీ ఓట్ల కోసం వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళని పిలిస్తే వాళ్ళు వీళ్ళకు ఆకలి ఉండాలి కొంచెం అన్న. ఇప్పుడు పిలిస్తే ఏమొస్తారు సార్? నమాజ్కి పోతారు వాళ్ళు. రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ ఎందుకు వస్తారో, నమాజ్కి వస్తారో, టోప్ పెట్టుకుంటారు. టోప్ పెట్టుకున్నాక నీ అల్లా గురించి తెలియదు, ఇప్పుడు టోప్ పెట్టుకుని అల్లాని మొక్తాడా? మసీదుగా చెవులు మొక్తాడు, నా రాముని మొక్తాడు. వాస్తవం. అంటే నీ మసీదు పవిత్రత దెబ్బ ఎవరు తీసుకుంటారు? నువ్వే తీసుకుంటున్నావు. నీ మసీదు పవిత్రతను నువ్వే దెబ్బ తీసుకుంటున్నావు. అల్లా గురించి తెలియనోడిని, అల్లాను గుర్తించడండి, అల్లాను గౌరవించడం విషయం. అల్లా గురించి తెలియనివాడు నువ్వు పిలిపించి, నువ్వు టోప్ పెట్టి మసీదు పిలిస్తే, పేపర్ల ఫోటోల కోసం, టీవీల కోసం నువ్వు మసీదు పిలిస్తే, నీ మసీదు యొక్క పవిత్రతను నువ్వే స్వయంగా దెబ్బ తీసుకుంటున్నావు. నీ అల్లాను నువ్వే కించపరుచుకుంటున్నావు. చాలా మంది వాళ్ళు ఇచ్చే ప్రసాదాన్ని మనం తింటున్నాం హిందువులం, కానీ హిందువులు ఇచ్చే ప్రసాదం ముస్లిం తినట్లేదు అంటే కారణం ఎందుకు ఇవ్వాలి సార్? ఎందుకు ఇవ్వాలి? చెప్పండి, ఎందుకు ఇవ్వాలి? ఇష్టడానికి బుద్ధి ఉండాలి. వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం కాదు, ఈ దేవుని ప్రసాదం వాళ్ళకి ఇస్తాడు, దేవుడు పవిత్రమవుతాడు. ఏంది? మా దేవుడు పవర్ఫుల్. ఎవరైతే మా దేవుల మీద విశ్వాసం, నమ్మకం, భక్తి, శ్రద్ధ ఉన్నవాడే ప్రసాదం తీసుకోవాలి. వాళ్ళతో ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు బలవంతంగా టోపీ పెడతాం, బలవంత ప్రసాదం ఇస్తే బలవంతం బొట్టు పెడతామైంది. నేను ఒప్పుకోను దానికి. గుడికి వచ్చి బొట్టు పెట్టి కొబ్బరికాయ కూడా ఒప్పుకోను. వాళ్ళు నా దేవుని యొక్క శక్తి, నా దేవుని నమ్మి, నా దేవుని యొక్క పవిత్రత తెలుసుకొని, పవిత్రమైనటువంటి మనసుతో, ఆలోచనతో వస్తే నా దేవుని భక్తే స్వాగతిస్తాం. చాలామంది వస్తారు, సార్ మీరు రాముని మొక్కుంటే మాకు పిల్లలు పుట్టారు సార్ అంటారు. రా మొక్కు, రాముని మొక్కు, ఆంజనేయ స్వామి మొక్కు. వద్దనం. బండి సంజయ్కి రాముడితో లేకపోతే వీర శివాజీతో ఉన్న సంబంధం ఏంటి? ప్రతి చోట రాముడు, వీర శివాజీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు. వాళ్ళు రాముడు మాకు దేవుడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు, అందాల రాముడు, అయోధ్య రాముడు మాకు. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన లేకుంటే హిందూ సమాజం ఇక్కడ సార్. స్ఫూర్తి మాకు దేవుడితో సమానం, దేవుడు మాకు. ఒక్కసారి సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా 3 సార్లు మీరు బహిరంగ వేదికల మీదనే జై శ్రీరామ్ అనే నినాదంతో స్టార్ట్ చేస్తారు. ఒక్కసారి జై శ్రీరామ్ అని 3 సార్లు మా వేదికగా ప్లీజ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిజంగానే రాముడితో మీకున్న అనుబంధం కూడా చాలా పెద్దది సార్. అంటే ఎక్కడైనా ఏ బహిరంగ సభమైనా బండి సంజయ్ గారి దగ్గర నాకు వ్యక్తిగతంగా యాజ్ ఏ హిందూగా నచ్చేది అయితే జై శ్రీరామ్ అనే నినాదమే. నిజంగా సార్, ఫైనల్గా నా క్వశ్చన్ ముగించే ముందు, కరీంనగర్ అడ్డ మీద నిజంగానే ఒక వినోద్ గారిని, బండి సంజయ్ గారిని, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అయితే అనౌన్స్ జరగలేదు ఇంకా ఏ టికెట్, నిజంగా ఈ ముగ్గురిని ఒక చోట కూర్చోబెడితే, ఇక్కడ గత 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించింది, అంతకుముందు కూడా బీఆర్ఎస్, కానీ గంగుల కమలాకర్ మాత్రం 20 సంవత్సరాల నుంచి ఒక్కరుగానే ఎమ్మెల్యేగా ఉన్నారు. బండి సంజయ్ వర్సెస్ గంగుల కమలాకర్ని కూర్చోబెడితే అభివృద్ధి విషయంలో కరీంనగర్ అభివృద్ధి ఎంపీ చేశాడా, ఎమ్మెల్యే చేశాడా అంటే మీరేం చెప్తారు? ఎంపీ చేస్తాడు. నేను కలిసి చేసినామాట. వాళ్ళకి అహంకారం ఏముండదు, కలిసి చేసినామే అంట. వాళ్ళు చేసినామని చెప్పుకుంటారు. వాళ్ళు చేసినామని వాళ్ళంటే రమ్మని చెప్పండి, ప్రతి నిధుల వివరాలు నేను అందిస్తా. వాళ్ళు ఏమిచ్చారు, కేంద్రం ఏమిచ్చిందో లెక్క రమ్మని చెప్పండి. స్పాన్సర్డ్ నిధులు ఎవరు ఇచ్చారు, ఆరోగ్య ఎవరు ఇచ్చారు, అన్నిటి విషయంలో సంక్షేమ పథకాలు ఎవరు ఇస్తున్నారు, అన్నిటి మీద కలిసి చేసినప్పుడు కేంద్రం నిలుస్తున్నది. నేను నిన్న కూడా అప్పీల్ చేసిన, కలిసి అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు పనిచేయాలి. మా మోడీ గారు చెప్పింది ఇది.
ఒకటి కలిసి చేసుకుందాం అని చెప్పంటాను నేను. నిన్న కూడా మాట్లాడినా, కలిసి చేసుకుందాం అభివృద్ధి, ఎన్నికలు అయిపోయినాయి, కలిసి చేసుకుందాం అని చెప్పి అన్నా. రేవంత్ రెడ్డి గారు కూడా మన పెద్దన్న నరేంద్ర మోడీ గారు అంటే చాలా మంచి పరిణామం, అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి అన్నా. మేము అభివృద్ధి చేస్తాం అని ఇప్పుడు అనలే, మేము అభివృద్ధి చేస్తాం అంటే నా అహంకారం, అది స్వార్థం. ఎన్నికలప్పుడు అంటాం ఎస్ మాకు అప్పచెప్పండి మేము అభివృద్ధి చేసి చూపడతాం, ఎన్నికలప్పుడు అంటాం, ఎన్నికల తర్వాత కలిసి చేద్దాం అంటాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనిది అభివృద్ధి చేయలేము, ప్లస్ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేనిది రాష్ట్రం అభివృద్ధి చెందదు.